నెల్లూరు జిల్లాలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పరిశోధనా స్థానం అధికారులు చెబుతున్నారు. ఏటా ఫౌండేషన్ విత్తనాలు, బ్రీడర్ విత్తనాలు ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయని పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రైతులు పరిశోధనా స్థానం అందించిన విత్తనాలను తీసుకుని ఎడగారు వరి సాగు చేశారని వివరించారు. ప్రస్తుతం సాగు చేసే రైతులకు అందుబాటులో ఉన్న వరి విత్తనాల గురించి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వినీత వివరిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో దాదాపు ప్రతి సంవత్సరము కూడా 1500 క్వింటాళ్లు ఫౌండేషన్ సీడ్, 200 నుంచి 250 క్వింటాళ్లు బ్రీడర్ సీడ్ ని తయారు చేస్తూ ఉంటాము. ఈ వ్యవసాయ పరిశోధనా స్థానం పెట్టినప్పటి నుంచి ఇంతవరకు 28 వరి రకాలని రూపొందించడం జరిగింది. వీటిలో ప్రముఖంగా ప్రాచుర్యం ఉన్నటువంటి నెల్లూరు మొలగొలుగులు 9674 అనే రకము, 33892 పార్థివ అనే రకము. ఈ రకాలు రెండు అంటే 5 నెలల కాలపరిమితి కలిగినటువంటి రకాలు ఎక్కడైతే ఏ రైతులైతే ఏ జిల్లాలో వేస్తారో వాళ్ళు విరివిగా ఈ రకాలని పండిస్తుంటారు. 33892 కానీ 9674 ఈ రకాలని మేము సీడ్ ప్రొడక్షన్ చేస్తుంటాము. అంతేకాకుండా మనము చాలా రకాలు కూడా తయారు చేస్తున్నాము. వాటిలో ఇంకా ఎన్ఎల్ఆర్ 20084 అనే రకము, తర్వాత ఎన్ఎల్ఆర్ 3186 అనే రకాలు కూడా అంటే దీర్ఘకాల రకాలు 5 నెలల పంటకాల పరిమితి కలిగిన రకాలను కూడా మా దగ్గర విత్తనం అనేది అందుబాటులో ఉంది. అయితే ముఖ్యంగా ఫౌండేషన్ సీడ్ చూసుకున్నట్లయితే దాదాపు 10 సంవత్సరము కూడా 1500 నుంచి 2000 క్వింటాల్ వరకు మేము ప్రొడ్యూస్ చేస్తాము. వాటిలో ముఖ్యంగా నెల్లూరు మసూరి 3354, తర్వాత ఎన్ఎల్ఆర్ 40024 శ్వేత అనే రకము, 3041 అనే రకం నెల్లూరు సోనా అనే రకాన్ని, తర్వాత భరణి అనే రకం 30491 అనే రకాన్ని విత్తనాలుగా తయారు చేశాము. చాలా వరకు రైతులందరూ కూడా 3354 అనే రకం కానీ ఎన్ఎల్ఆర్ 33449 అనే రకాన్ని కానీ మా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి నార్లు పోసుకోవడం జరిగింది. ప్రస్తుతం 123 క్వింటాల్ల బీపీటీ 5204 అనే రకం మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరులో ఎడగారు సీజన్లో రైతులందరూ నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రం అంతా కూడా జూన్ నెలలో ఖరీఫ్ అనేది సాగు విపరీతంగా ఉంటుంది. సో ఈ జూన్ నెలలో దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు రకాలైనటువంటి 33892 కానీ, తర్వాత 3041 నెల్లూరు సోనా కానీ, తర్వాత 4001 నెల్లూరు సిరి అనే రకాలని ఖరీఫ్ వేసుకునే దానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రకాలని నెల్లూరు నుంచి విడుదల చేసినటువంటి ఈ 3 రకాలని వేసుకోవచ్చు ఈ ఖరీఫ్ సీజన్కి. అయితే మా దగ్గర లేటెస్ట్గా అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి ఎన్ఎల్ఆర్ 3238 అనే రకము కూడా ఉంది. ఇది ముఖ్యంగా అంటే అత్యధిక జింకు కలిగిన వరి రకం అన్నమాట. దేశవ్యాప్తంగా కూడా ఈ సీడ్ కూడా మా దగ్గర ఉంది. ఇది మా 2 సీజన్లకి అంటే ఎడగారుకు మరియు రబీకు కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లేట్ ఖరీఫ్ అనేది మనకు ఆనవాయితీ. అంటే ఆగస్టు, సెప్టెంబర్లో 5 నెలల పంట కాలపరిమితి కలిగినటువంటి నెల్లూరు మొలగొలుకులు కానీ, పార్థివ అనే రకం రైతులు వానపాములు అనే పేరుతో పిలుస్తారు, లేదంటే 20084 కానీ, లేదంటే సావిత్రి అనే రకము. ఈ రకాలని మనము లేట్ ఖరీఫ్లో వేసుకోవచ్చు. తర్వాత మా దగ్గర ఎన్ఎల్ఆర్ 3186 అనే రకం కూడా ఉంది. సో ఈ వీటిని తీసుకెళ్ళి ఆగస్టు, సెప్టెంబర్లో ఎవరికైతే కాలువ నీళ్లు ముందుగా సెప్టెంబర్లో వస్తాయో వాళ్ళందరూ కూడా ఈ దీర్ఘకాలిక పరిమితి కలిగినటువంటి రకాలను వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 2,30,000 హెక్టార్లకు పైగా రబీ సీజన్లో ఎక్కువ వరి సాగు అవుతుంది. కాబట్టి ఈ సీజన్లో రైతులందరూ కూడా మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను అనేది వేసుకోవడం జరుగుతుంది. మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే బీపీటీ 5204 కానీ, 4001 నెల్లూరు సోనా కానీ, 3041 నెల్లూరు సోనా కానీ ఈ రకాలను వేసుకోవచ్చు. తర్వాత స్వల్పకాల పరిమితి కలిగినటువంటి ముఖ్యంగా రైతులందరూ నెల్లూరు జిల్లాలో ఈ ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638 కునారం రకాలు ఇవి కూడా వేసుకుంటున్నారు. వీటన్నిటినీ కూడా అంటే రబీ సీజన్లో మా నెల్లూరు నుంచి విడుదలైన రకాల్లో నెల్లూరు మసూరి, తర్వాత నెల్లూరు ధాన్యరాశి 3354, తర్వాత 40024 శ్వేత అనే రకాన్ని వీటన్నిటిని వేసుకోవచ్చు. సో ఇవన్నీ రబీకి అనుకూలమైన రకాలు. ప్రస్తుతానికి నెల్లూరులో అంతా ప్లాంటింగ్ జరిగింది కాబట్టి దీర్ఘకాలిక రకాలు వేసుకోవాల్సిన రైతులు మా దగ్గర ఈ 3186 కానీ, 9674 కానీ, 33892, తర్వాత 20084 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అవి వేసుకోవాలన్న రైతులు మా దగ్గర నుంచి సీడ్ తీసుకోవచ్చు.